లోహిత రైస్ డి జోడి. కనపడదా? కనపడదు భయ్యా. హాయ్ సదా మేడం. అబ్బా కనపడదన్నో. సదా గారిని ఇప్పుడు నా మనసుతో చూశాను. నా కర్ర పడిపోయింది, కొంచెం లేపవా? లేపుకో. అయినా ఈ డి జోడీ సెట్ లోని ఏం జరుగుతుందో తెలియాలంటే నా కళ్ళు ఉండక్కర్లేదు భయ్యా. అణువు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పగలను. శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నాడు చెప్పు. ఏముంది, రష్మిక చూస్తూ ఉండుంటారు. నేనేం చేస్తున్నాను చెప్పు. నువ్వే ఉంది, నా లైఫ్ ఎలా నాశనం చేయాలో చూస్తూ ఉంటాను. ఇంతకీ నీ కళ్ళు ఎలా దొబ్బాయి? రష్మిని చూడ నా కళ్ళు ఎందుకు అని చెప్పని కళ్ళు పీకిచ్చేసుకున్నా భయ్యా. మరి బయట ఏంటి నీ కళ్ళు కామంతో కటకట్లాడుతున్నాయని పీకేశారన్నారు. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకిగా. సూపర్. చాలా సింపుల్. మొహంలోని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా అలాగే ఉండాలి. నవ్వితే మేము ఈ సెట్ లో ఎవరిని చెప్తే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి అంతే. కొంచెం మాత్రం నవ్వినా సరే మా వాళ్ళు మొహాలు కడుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యన కొంచెం బాగుంటుంది కదా బే. అవును, మేకప్ వేస్తే శేఖర్ మాస్టర్ కనబడతారు నా కళ్ళల్లో. అదేంటి ఆయన పేరెత్తగానే సౌండ్ మారింది? అదే ఏంటో మరి, శేఖర్ మాస్టర్ అనగానే ఆయనే చూస్తుంది, రెప్ప కూడా ఇట్లే. ముద్దు ఎవరు పెట్టారంటే వినయ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఏయ్ ఆడికి పెట్టమని కాదు, ఓ ఏమో రెడీగా ఉన్నావు. వినయ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఏ ఎక్స్ప్రెషన్ కాదు, ఇదంతా తుడుచుకున్నాడు. రెడీగా ఉన్నాడు శేఖర్ మాస్టర్. మేమేం కష్టపడక్కర్లేదు సార్, మీ నామధ్యేయమే ఆవిడ మూతి మీద నవ్వొస్తోంది. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు